కాషాయ దళంలో కోల్డ్ వార్ నడుస్తుంది. జిల్లాలో బండి వర్సెస్ ఈటెల అన్న చందంగా తయారైంది. తాజాగా వీరిద్దరి మధ్య పోరు పతాక స్థాయికి చేరింది. ఈటెల సొంత గడ్డ హుజూరాబాద్ వేదికగా నేడు జరగబోయే పార్లమెంటు నియోజకవర్గ సమావేశం బండి ఈటెల మధ్య అంతర్గత విభేదాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ సమావేశం కోసం హుజూరాబాద్ పట్టణంలో బండి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటెల ఫోటో లేకపోవడంతో బీజేపీ రాష్ట్ర అగ్రనేతల మధ్య కోల్డ్ వార్ బహిర్గతమైంది. హుజూరాబాద్ మధువని గార్డెన్లో ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశం జరగనుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో బండి అనుచరులు హుజూరాబాద్ పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. ఎక్కడ చూసినా బండి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అయితే ఆ ఫ్లెక్సీల్లో కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతల ఫోటోలున్న ఈటెల రాజేందర్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించకపోవడం చర్చానీయాంశంగా మారింది. ఇక కోల్డ్ వార్ ఏదైతే కాషాయ దళంలో కొనసాగుతుందో బండి వర్సెస్ ఈటెల అన్న చందంగా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, మనం ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఫ్లెక్సీల్లో ఒక నేత ఫోటో ఉండడం, ఇంకో నేత ఫోటో లేకుండా కావాలని టార్గెట్ గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం బహిర్గతమైంది అనుకోవచ్చు. అసలు ఏం చెప్తున్నారు అనుచరులు కానీ కార్యకర్తలు కానీ, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? తర్వాత బీజేపీ నేతల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఇటు ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంశాలు మరొకసారి తెర మీదకి వచ్చాయి. ఆయన గత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వన్ సైడ్గా ఒక వర్గాన్ని విమర్శలు చేస్తూ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, అట్లనే మొన్న తాజాగా జరిగినటువంటి వనభోజనాలకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని కీలక అంశాలు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ముస్లింల పైన హిందువులంతా ఏకం కావాలి, కన్వర్ట్ అయిన హిందువులంతా మళ్ళీ తిరిగి గర్భవాసి రావాలి, హిందూ సనాతన ధర్మం చాలా కీలకం అంటూ కూడా మన వనభోజనాల రోజు మాట్లాడిండు. అంత గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల అంశంలో కూడా మాట్లాడినటువంటి అంశాలు కేవలం బండి సంజయ్ చేసినటువంటి ప్రసంగాలే బీజేపీకి మైనస్ అయ్యా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతూ ఉంది, పొలిటికల్ సర్కిల్లో కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ ఎపిసోడ్ మీద ఇటు ధర్మపురి అరవింద్ కూడా ఘాటుగానే స్పందించారు. ఇంటెంట్ ఉందా, కంటెంట్ లేదా పార్టీకి అధికారంలో రావడానికి అంటూ కూడా ఆయన స్పందించారు. దాని తర్వాత తాజాగా ఈటెల రాజేందర్ కూడా దీని మీద స్పందించారు. మత రాజకీయాలు అనేటివి ఎప్పుడు నిలబడవు, మత రాజకీయాలు అధికారంలోకి తెచ్చిపెట్టవు, మత రాజకీయాలు చేయడం మానుకోవాలి, లేదంటే ఈ మత రాజకీయాలతో డివిజన్ పాలిటిక్స్ చేస్తే కనుక బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడం కల్లా అంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి అంశం. ఈటెల రాజేందర్ కామెంట్స్ కేవలం బండి సంజయ్ని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ అంటూ కూడా పార్టీ వర్గాల్లో ఇటు పార్టీ క్యాడర్లో కూడా చర్చ జరిగినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈటెల రాజేందర్ స్పందించినటువంటి అంశాలపైన బండి సంజయ్ కూడా నిన్న స్పందించారు. కొంతమంది అవాకులు చెవాకులు పేలుతున్నారు, సనాతన ధర్మమే నా ఎజెండా, సనాతన ధర్మమే నా రాజకీయం అంటూ కూడా ఆయన మళ్ళీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారనేది కూడా చర్చ జరుగుతుంది. ఇక ఇక్కడ దాకా బాగున్నప్పటికీ తాజాగా ఇవాళ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాలు అన్నీ వదిలేసి ఇవాళ కేవలం ఈటెల రాజేందర్ పాత నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్ అయినది. గతంలో ఆ సెగ్మెంట్ నుంచి ఆయన బీఆర్ఎస్లో కొనసాగారు, మంత్రిగా కొనసాగారు, ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ సెగ్మెంట్ నుంచే కేవలం ఈటెల రాజేందర్ సెగ్మెంట్ అయినటువంటి హుజూరాబాద్లో బండి సంజయ్ ఇవాళ మొత్తం కూడా పార్లమెంటుకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. కేవలం ఇది ఈటెల రాజేందర్ రెచ్చగొట్టేందుకే ఈ సమావేశం నిర్వహించారనేది కూడా ఇటు ఈటెల వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే బండి సంజయ్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ఈటెల వర్గాలందరూ కూడా పూర్తి స్థాయిలో దూరంగా ఉన్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ శామీర్పేట్ డివిజన్ ఈటెల రాజేందర్ ఇంట్లోనే ఈటెల వర్గాలన్నీ కూడా హుజూరాబాద్ నుంచి వచ్చి ఈటెల రాజేందర్ ఇంట్లో సమావేశమయ్యాయి. బండి సంజయ్ అరాచకాలు కావచ్చు, బండి సంజయ్ నియంత కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టరైపోతున్నాయి అక్కడ అనేది కూడా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఓపెన్గా మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు కావాలనే బండి సంజయ్ అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కేవలం బండి సంజయ్ ఫోటోతో పాటు కేంద్రం
కేంద్ర మంత్రులవి కావచ్చు, ప్రధానివి మోడీ కావచ్చు, ఇట్లాంటి ఫోటోలే కీలకంగా ఉన్నాయి. కానీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, గతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈటల రాజేందర్ సెగ్మెంట్ హుజూరాబాద్లో ఆయన బొమ్మ లేకపోవడం కూడా ఈటల వర్గాలు చాలా గురువుగా ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లాంటి అభిప్రాయాలు, ఒకరు మత రాజకీయం చాలా కీలకం అంటారు, హిందువులంతా ఏకం కావాలని ఒక నేత బహిర్గతం చేస్తే మరొక నేత మత రాజకీయాలు నిలబడవు, మత రాజకీయాలతో డివిజన్ పాలిటిక్స్ చేస్తే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కల్లా అనేది మరొక నేత. పోటాపోటీగా ఈ విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ బీజేపీలో ఉంది. ఇక ఈ ఎపిసోడ్ పక్కన పెడితే కనుక ఇప్పుడు పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో జరుగుతున్న ఈ ఎన్నిక రామచంద్రరావు అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. రామచంద్రరావు పంచాయతీ ఎన్నికలకు డిజైన్ చేయాలి. ఎక్కడ ఏ పార్లమెంటు పరిధిలో ఏ రోజు సమావేశం ఉండాలి, ఎక్కడ ఏ జిల్లాలో ఏ నేత వెళ్ళాలి, ఎక్కడ ఏ జిల్లాకు ఎవరు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరు జిల్లా ఇన్ఛార్జీలు, ఎవరు గ్రామ స్థాయి నుంచి, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఆ బూత్ లెవెల్లో ఎవరు ఇన్ఛార్జి ఉండాలి, జిల్లా అట్లా గ్రామ పంచాయతీ నుంచి ఇటు మొత్తం ఆ జిల్లా స్థాయి వరకు ఇన్ఛార్జీలు ఎవరు ఉండాలి అనే దాన్ని ఇప్పటివరకు ఇంకా డిజైన్ కాలేదు. అదంతా కూడా కమిటీలు ఏర్పాటు చేయాలి, దాని మీద సమీక్ష సమావేశాలు జరగాలి, ఇవంతా కూడా ప్రాసెస్ ఉన్నాయి. కానీ ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల పేరు మీద బండి సంజయ్ ఏ ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసిండ్రు, ఎవరిని రెచ్చగొట్టేందుకు సమావేశం ఏర్పాటు చేసిండ్రు, ఇదంతా రాష్ట్ర నాయకత్వానికి తెలుసా, అధ్యక్షుని తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అనేది ఈటల వర్గాలు చెప్తున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ, రామచంద్రరావు అనేది ఈటల వర్గాలు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కూడా కాలేదు. దాని మీద నిన్న కేబినెట్లో ప్రభుత్వం మంత్రివర్గం అంతా కూడా నిర్ణయించింది. కానీ ఇప్పటికే దీని మీద ఇప్పటివరకు ఎలాంటి సమీక్ష సమావేశాలు జరగలేదు. ఈ పార్టీలకు సంబంధించి మొన్న జూబ్లీహిల్స్లో ఉన్న ఉప ఎన్నిక ఓటమి కూడా ఎలాంటి సమీక్ష సమావేశం జరగలేదు. కానీ ఇవాళ కేవలం కావాలనే ఈటలకు రెచ్చగొట్టేందుకే ఇవాళ సమావేశం నిర్వహించారనేది ఈటల వర్గాలు చెప్తున్నాయి. ఇట్లా బీజేపీ పార్టీలో నేతల మధ్య ఒక సమన్వయం అనేది ఉప ఎన్నిక తర్వాత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.